నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. అమావాస్యను పురస్కరించుకొని బోయినపల్లి రీటైల్ కూరగాయల మార్కెట్లోని కనకదుర్గమ్మ ఆలయంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రీటైల్ కూరగాయల మార్కెట్ చైర్మన్ మక్కల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా కనకదుర్గమ్మ ఆలయంలో ఓల్డ్ బోయినపల్లి మాజీ హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్, మక్కల సత్యనారాయణ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన వితరణ చేశారు. అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఓల్డ్ బోయినపల్లి మాజీ హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని, సాటి మనిషి ఆకలి తీర్చడంలో ఉన్న ఆనందం ఎందులో వెతికినా దొరకదని తెలిపారు. రిటైల్ వెజిటేబుల్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య రోజున మధ్యాహ్నం ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బుర్రి యాదగిరి, శ్రీనివాస్ రెడ్డి, బోయినపల్లి రీటైల్ కూరగాయల మార్కెట్ ప్రెసిడెంట్ మక్కాల అశోక్, వైస్ చైర్మన్ రమేష్, ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల నర్సింగ్, బీజేపీ జిల్లా నాయకులు మక్కల నరసింహారావు, కార్యదర్శి మక్కల నరసింహారావు మరియు తదితరులు పాల్గొన్నారు. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.